అందుకే నీతి నిజాయితీ అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నా మాట వింటే మీకు డబ్బులు అందుతాయి, కాదు అని మొండికేస్తే ప్రాణాలు పోతాయి. మీకు ఆప్షన్ లేదు. అందుకే నేను చెప్పినట్టు చేసి డబ్బులు తీసుకొని రిపోర్ట్ మార్చు. మీరు నాకు ఎంత డబ్బిచ్చినా, ఎంత బెదిరించినా నేను నా వృత్తికి ద్రోహం చేయలేను. సమాజంలో డాక్టర్ని దేవుడిగా చూస్తారు. అలాంటి డాక్టర్ వృత్తిలో ఉండి నేను ఈ మోసం చేయలేను. ఏ డాక్టర్, నేను తలుచుకుంటే ఇక్కడే నిన్నేమైనా చేయగలను. మీకు ఇది అలవాటు అనమాట, డాక్టర్స్ని ఇంటికి పిలిపించి ఇలా బెదిరించటం. అది ఎంత పెద్ద నేరమో తెలుసా మేడం? ఒక్కవేళ మీరు నన్ను ఏమైనా చేయాలనుకుంటే దీన్ని నేను పెద్ద ఇష్యూ చేస్తాను. నేను అలా చేస్తే స్టేట్ మొత్తం కదులుతుంది. మీరు నన్ను ఏం చేయలేరు. నేను మాత్రం వచ్చిన రిజల్ట్స్ని జెన్యూన్గా దేవకి మేడం గారికి ఇస్తాను. మీరు డబ్బుతో ఏమైనా కొనగలరేమో కానీ నాలాంటి నిజాయితీ పరుని కొనలేరు. జాగ్రత్త. ఇదేంటి, నేను డబ్బుతో డాక్టర్ని కొని రిపోర్ట్స్ని మారుద్దామనుకుంటే ఇతను నీతి నిజాయితీ అంటూ నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నాడు. బహుశా నిజాయితీకున్న పవర్ అలాంటిదన్నమాట. అందుకే ఆ రాధా దేవకిలి కూడా ఎవ్వరికీ భయపడరు. కానీ ఇప్పుడు ఈ సత్యని ఈ ప్రాబ్లం నుంచి బయటపడేయటం ఎలా? ఈ రాధేమో కిచెన్లో దూరి వంటలు చేస్తోంది. అత్తయ్య వాళ్లకు ఈ రాధ మీద పీకల దాకా కోపంగా ఉన్నారు. ఇప్పుడు గాని అత్తయ్య వచ్చి చూసింది అంటే నా పని అయిపోతుంది. పిన్ని, మీరేం టెన్షన్ పడకండి. ఈరోజు వంటలన్నీ అత్తరు కొట్టేస్తాను. నేను చేసిన వంటలు అమ్మ వాళ్ళు కడుపు నిండా తింటే నా మనసు నిండిపోతుంది. అసలే ఉదయం నుంచి జరిగిన సంఘటనల వలన ఎవ్వరూ సరిగా భోజనం చేయలేదు. అందుకే స్పెషల్ చేస్తున్నాను. అందరూ ఆనందంగా తింటే నాకంతే చాలు. ఏంటో ఆనందంగా తింటారో, అందరూ కలిసి నా మీద పడతారో అని భయంగా ఉంది. నిన్నటి వరకు నిజమైన గాయత్రిని వెతికి పట్టుకొని ఈ ఇంట్లో ఆనందాన్ని చూడాలని తాపత్రయం. ఆ గాయత్రి నువ్వే అని తెలిసాక ఈ కుటుంబాన్ని ఆనందంగా ఎలా ఉంచాలి అన్న తాపత్రయం. నీలాంటి కూతురుండడం ఆ కుటుంబం చేసుకున్న అదృష్టం. కానీ ఆ దేవుడు ఈ కుటుంబానికి నేను దగ్గర చేయడానికి ఇన్ని పరీక్షలు ఎందుకు పెడుతున్నాడో అర్థం కావడం లేదు. రండి రండి, అన్ని వేడి వేడిగా ఇప్పుడే రెడీ చేశాను. అందరూ వచ్చి ఇలా కూర్చోండి. అమ్మా, నాన్న కూర్చోండి. వరుసలు బాగానే కలుపుతున్నావు గాని అసలు నువ్వెందుకు వంట చేశావు? మాధవి, అది వంటింట్లో తీరి వంట చేస్తుంటే నువ్వేం చేస్తున్నావే? అది అత్తయ్య. అయ్యో, పిన్ని వద్దు అంటున్నా నేనే వంట చేశాను. వద్దన్న పనులు చెయ్యడం, లేని సంబంధాలు కలుపుకోవడం అలవాటే కదా. అయినా నువ్వు చేసిన వంటలు తినాల్సిన కర్మ మాకు లేదు. మాధవి, మళ్ళీ వంట చేయి. అలాగే అత్తయ్య. మీరాగండి బామ్మగారు. రాధ వంట చేయడం ఈరోజు కొత్త కాదు కదా. గతంలో చాలాసార్లు చేసింది. ఈరోజేదో జరిగింది కదా అని ఇలా భోజనం మీద అలగడం ఎందుకు? రేపు రిపోర్ట్స్ వచ్చాక ఎలాగో తను మీ మనవరాలని తెలుస్తుంది. అప్పటి వరకు కనీసం ఎప్పట్లాగా ఉన్న రాధ అనుకొని అందరం కూర్చుని భోజనం చేద్దాం. ఒక్కొక్కళ్ళ నిజ స్వరూపం ఇదేం తెలిసాక ఎలా తినబుద్ధవుతుంది? మాకేం అవసరం లేదు.
రాధ మీద ఇంత కోపం ద్వేషం పెంచుకున్నారు, కానీ దాన్ని నేను ఎలా వాడుకోవాలో తెలియడం లేదు. రేపు రిపోర్ట్స్తో ఈ ద్వేషం అంతా ప్రేమగా మారుతుంది. అత్తయ్య గారు, మనుషుల మీద కోపాన్ని అన్నం మీద చూపించకూడదు. మనుషులు ఎలాంటి వాళ్ళైనా అన్నం మాత్రం కడుపు నింపి ఆకలి తీరుస్తుంది. అలాంటి అన్నం మీద మనకెందుకు కోపం? కూర్చోండి, తిందాం. వావ్, నాకిష్టమైన కూర. అది కూడా రాధక్క చేసిందంటే సూపర్గా ఉంటుంది. నీకోసమే చేశాను తమ్ముడు. థ్యాంక్స్ అక్క. రేపు రిపోర్ట్స్ ఎలా వచ్చినా ఏం చేసినా ఈ రోజు మాత్రం రాధని బాధ పెట్టడమే కరెక్ట్. అమ్మా, రసం వేసుకుంటావా? అయ్యో, అప్పుడే రసం ఏంటి? ఇంకా బోలెడున్నాయి. 2 ముద్దలు కూడా తినలేదు. అది లేవు. అసలు నీకు బుద్ధుందా లేదా? నేను తీసుకున్న గిన్నెని ఎందుకు కావాలని తోసా? అదేంటి, నువ్వే కదా కావాలని గిన్నెను వదిలేసావు? ఏదో ఒకటి చేస్తూనే ఉంటావా? మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా? నేను అప్పుడే వద్దు అన్నాను, ఇలాంటిదేదో జరుగుతుందని. అమ్మా కూర్చోమ్మా, నేను మళ్ళీ వడ్డిస్తానమ్మా. నా కడుపు నిండిపోయింది. అమ్మా, నాన్న, చిచి, ఈ ఇంట్లో ప్రశాంతంగా భోంచేయడానికి కూడా లేదు. మాధవి, కాసేపు ఆగి నాకు గ్లాసుడు పాలు తీసుకురా. అలాగే అత్తయ్య. ఛీ, అవును, నాకు కూడా జ్యూస్ పట్టుకునిరా. బాగుంది. మళ్ళీ అందరికీ నేనే పట్టుకుని వెళ్ళాలి. చిచి, కర్మ. బాధపడకు రాధా, తెల్లవారితే అన్నీ సర్దుకుంటాయి. అమ్మ వాళ్ళకి మంచి భోజనంతో కడుపు నింపాలనుకున్నాను, కానీ సగం ఆకలితో లేచి వెళ్ళిపోయారు. ఎందుకు ఇలా జరుగుతుంది? కనీసం పాలనేస్తాను. వాళ్ళలో ఆకలితో పడుకోవటం నేను చూడలేను. అమ్మ వాళ్ళ కోపంతో ఉన్నట్టున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి పాలిస్తే ఏమంటారు? తాగితే పర్వాలేదు, కానీ కోపంతో వద్దంటే నేను భరించలేను. ఏంటక్క పాల గ్లాస్ పట్టుకొని ఇక్కడ నుంచోనున్నావు?